హాయ్ ఫ్రెండ్స్, ఇది హరిద్వార్ అండి. హరికిపురి. ఇక్కడ స్నానం చేసైనా వెళ్ళొచ్చు, లేదంటే నెత్తిపైన నీళ్లు చల్లుకొనైనా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటినీ సందర్శించుకోవచ్చండి. ఇది మే జూన్లో ఈ ప్రదేశం చాలా రద్దీగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నట్టు చార్ధామ్ యాత్ర. అందుకే ఇక్కడ దర్శించుకొని వెళ్తారు, లేదంటే రిటర్న్లో వచ్చినప్పుడన్నా హరిద్వార్ని దర్శించుకొని వస్తారన్నమాట. హరిద్వార్ హిందువులకి మోక్షాన్ని ప్రసాదించే సప్తమోక్ష పురిలలో ఒకటి. అది కాశీ, అయోధ్య, మథుర, ద్వారక, ఉజ్జయిని, కాంచీపురం, హరిద్వార్. కుంభమేళ జరిగే ప్లేస్లలో హరిద్వార్ ఒకటి. అప్పుడు సముద్రమథనం చేసిన సమయంలో ఉద్భవించిన అమృతం కోసం దేవతలు, దానవులు గొడవలు పడిన సమయంలో భూమిపైన 4 ప్రదేశంలో అమృతం పడింది. అవి ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్. దాన్ని పురస్కరించుకొని 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు. ప్రతిరోజు ఈవినింగ్ అక్కడ హారతి ఉంటుంది అన్నట్టు. 6 నుండి 7 అంటే 6 గంటల నుండి 7 గంటల మధ్యలో గంగా హారతి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఋషులు, మునులు తపస్సు చేశారని చెప్తారు పురాణాల ప్రకారం. ఇది హరిద్వార్ అండి. ఇదేమో దక్షేశ్వర మందిర్ అండి. ఇది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం. మహాశివుడు సతీదేవి శరీరంతో ఉన్న విగ్రహం ఏర్పాటు చేశారు. దక్షయజ్ఞం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. శక్తిపీఠాలన్నిటికీ మూలం దక్షయజ్ఞం. మనకు శక్తిపీఠాలు ఉన్నాయి కదండి, అందరికీ తెలిసే కదండి. శక్తిపీఠాలు అంటే 108 శక్తిపీఠాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు కదా. ఇదేమో మానసాదేవి టెంపుల్ అండి, హరిద్వార్లోనే. ఇది మెట్ల ద్వారా కూడా వెళ్ళచ్చు. మెట్ల ద్వారా వెళ్తే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు, నాకు తెలిసి అంతే. రూఫ్ వే వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి. ఇక్కడ మానసాదేవి ఉన్ను చండీదేవికి అక్కడికి వెళ్ళాలన్నా రూఫ్ వే వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళాలన్నా రూఫ్ వే వెళ్ళొచ్చండి. రెండింటికి కలిపి ఒకటే దగ్గర టికెట్ కూడా తీసుకోవచ్చండి. ఫర్ హెడ్ 499 500 పడ్డదండి మాకు కాస్ట్. ఈ మానసాదేవి బిల్వకొండ పైన ఉన్న మానసాదేవి పరమేశ్వరుని మానస పుత్రికగా పూజించబడుతుందండి. అమ్మవారిని కోరికలు తీర్చే దేవతగా మరియు నాగదేవతగా పూజించబడుతుంది అమ్మవారు. అమ్మవారిని పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ పోతాయి అంటారండి. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి, అంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి. అది భక్తుల నమ్మకం అండి. మానసాదేవి దగ్గర మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. మేము కూడా ఇక్కడికి ఫస్ట్ నడిచి వెళ్దాం అనుకున్నామండి, కానీ మాకు ఫస్ట్ తెలియదండి 1.5 కిలోమీటర్ ఉంటుంది ఇట్లా అని. తెలియక మేము రూఫ్ వేలోనే వెళ్ళినాము. నడిచి వెళ్ళాలంటే చూడండి, రోడ్డు కూడా బాగుంది, ఈజీగా నడిచి వెళ్ళచ్చు ఎవరైనా వెళ్ళాలనుకుంటే. లేదంటే మీ ఇష్టం, రూఫ్ వే అన్నా చూజ్ చేసుకోవచ్చు, ఎవరి వీలుని బట్టి వాళ్ళు. కాకపోతే మానసాదేవి దగ్గరికి వెళ్ళడానికి అయితే రోడ్డు మంచిగానే ఉంది. మేము చూసినాం కదండి, ఇక్కడ నుండి రూఫ్ వేలో వెళ్ళేటప్పుడు కనిపిస్తుందండి. చాలా బాగుంది రోడ్ అయితే, ఈజీగా నడిచి వెళ్ళచ్చు. ఇదే మానసాదేవి టెంపుల్ అండి. ఇదేమో చండీదేవి టెంపుల్ అండి. ఇక్కడ చండీదేవి టెంపుల్, చండీమాత అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా మెయిన్ దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి. ఇక్కడ చండీ స్వరూపం